హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీరకాయ పప్పు చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బీరకాయ పప్పుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయ పప్పు చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 150 గ్రాములు కడిగిన కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు అరగ్లాసు నీళ్లు పోసుకోవాలి. తరువాత పావు కిలో బీరకాయను పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని పప్పును కొంచెం మెత్తగా మెతుక్కోవాలి. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పప్పు మనకు ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 5 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, పావు టీ స్పూన్ ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న పప్పును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తాలింపులో 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత పప్పు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.